పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరమ పవిత్ర యేసు తిరుహృదయ మహోత్సవ వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు క్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, ఈ యొక్క మహోత్సవం యొక్క చరిత్రను ఒక్కసారి మనం ధ్యానించుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడే స్వయముగా ఈ యొక్క పండుగను ఈ లోకంలో స్థాపించారని చరిత్ర గుర్తు చేస్తూ ఉంది. యేసు తిరుహృదయ మహోత్సవ చరిత్రను ధ్యానించుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు సిస్టర్ మార్గరెట్ మేరీ అలకోక్ అనే కన్యాశ్రీకి దర్శనమిచ్చినట్టు చరిత్ర తెలియజేస్తుంది. ఆ యొక్క చరిత్ర సమయంలో మనం ఆమె జీవితాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడే స్వయంగా ఆమెకి దర్శనమిచ్చారని చెప్పేసి వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. 1673 సంవత్సరం నుంచి 1675 సంవత్సరంలో ప్రభువైన క్రీస్తు భగవంతుడు ఆమెకి తన యొక్క దివ్య హృదయాన్ని చూపించారని, మానవ జాతి చేసిన పాపాలకు పరిహారముగా తన యొక్క హృదయం అగ్నితో రగులుతూ ఉందని, ముళ్ళ కిరీటము ద్వారా ఆ యొక్క ఈటతో పొడిచే విధముగా ఆమెకు వెల్లడించారు. మానవులను ఇంతగా ప్రేమించిన యొక్క హృదయానికి బదులుగా వారి నుండి చాలా తక్కువ ప్రేమను ఆ యొక్క భగవంతుడు పొందుతున్నారని ఆ యొక్క దర్శనంలో ఆమెకి సెలవిచ్చారు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవాదేవుడే స్వయముగా ఈ యొక్క దర్శనాన్ని గురించి ఆమెకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క దర్శనము ద్వారా హృదయం ప్రేమకు గుర్తని, దహించే అగ్ని దైవ ప్రేమను ఎల్లప్పుడూ కూడా రగిలింపజేస్తుందని, మరి ఆ యొక్క శిలువ దేవుని యొక్క అనంతమైన త్యాగానికి గుర్తని, మరి ఆ యొక్క ముళ్ళ కిరీటము మన యొక్క పాపాలకు గుర్తుగా ఎల్లప్పుడూ గుచ్చుకుంటూ ఉన్నాయని చెప్పేసి, అక్కడ జాలువారే ఆ యొక్క రక్తము, అదే విధముగా ఆ యొక్క గాయాలు ఎల్లప్పుడూ కూడా మన యొక్క పాపాల చేత భగవంతుని మనల్ని బాధిస్తూ ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క దర్శనంలో ప్రభువైన దేవాదేవుడు ఆ యొక్క తిరుహృదయాన్ని చూపిస్తూ ఈ యొక్క పండుగను జరుపుకోవాలని ఆమె ద్వారా మనకి గుర్తు చేస్తున్నారు. కాబట్టి 17వ శతాబ్దం నుంచి ఈ యొక్క మహోత్సవం వాడుకలోనికి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ యొక్క పండుగ వాడుకలో రావడానికి ఈ విధముగా ఉన్న సందర్భంలో అనేక అద్భుతాలు కూడా జరుగుతూ ఉన్నాయి యేసు తిరుహృదయ ప్రేమ ద్వారా. మరి ముఖ్యంగా ప్రభువైన దేవాదేవుడే స్వయముగా యోహాను సువార్తలో 19వ అధ్యాయము 34వ వాక్యంలో చెప్పిన విధముగా, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను భల్యముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించని వాక్యము సెలవిస్తుంది. జకర్యా గ్రంథము 12:10లో కూడా ఆ యొక్క 2వ భాగంలో, తాము కత్తితో పొడిచిన వాని వైపు చూతురు, ఏకైక కుమారుని కోల్పోయిన వారి వలె అతని కొరకు విలిపింతురని వాక్యము సెలవిస్తుంది. ఈ విధముగా ప్రభువైన దేవాదేవుడు వాక్యాల ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, ప్రభువైన దేవాదేవుడు స్వయముగా మత్తాయి సువార్త 11:28-29లో, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగుతును, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధు శీలుడు ననియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందుతారని ప్రభువైన దేవాదేవుడే స్వయముగా తెలియజేస్తున్నారు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 37 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే వాక్యాలు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాయి. ప్రభువైన దేవాదేవుడు అంటున్నారు బిగ్గరగా, ఎవడైనా దప్పికొని ఉన్నచో నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకొనుడు, నన్ను విశ్వసించువాని యందు లేఖంలో చెప్పినట్లుగా ఆయన అంతరంగం నుండి జీవజలములు ప్రవహించును అని చెప్పేసి, యేసు తిరుహృదయంలో జీవజలాలు ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని ఈ యొక్క పండుగ మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 17వ శతాబ్దం నుంచి ప్రారంభమైన ఈ యొక్క మహోత్సవం ఈనాడు కథోలిక శ్రీ సభలో మనందరము జరుపుకోవాలని మనకి సెలవిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రభువైన క్రీస్తు భగవంతుని యొక్క తిరుహృదయంలో ఉన్న ప్రేమ మనందరూ కూడా ఎల్లకాలం
దైవ ప్రేమను, దేవుని యొక్క కృపకు పాత్రలు చేస్తుందని ఈ పండుగ మనకి గుర్తు చేస్తుంది. కథోలిక శ్రీ సభలో ఇక పెంతుకోస్తు పండుగ అయిన 19 రోజులకి ఈ పండుగ జరపాలని కథోలిక శ్రీ సభ ఏర్పాటు చేసింది. 1856వ సంవత్సరం నుంచి ఈ యొక్క పండుగను కథోలిక శ్రీ సభలో జరుపుతూ ఉన్నా. ఈ పండుగ యొక్క గొప్పదనం ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క ప్రేమ, కనికరం ఎల్లప్పుడూ కూడా ఇదిగో ప్రజల కోసం భగవంతుడు చూపిస్తూనే ఉన్నారని చెప్పేసి, మరి తన యొక్క కృప అనుగ్రహాల ద్వారా, తన ప్రేమలో, తన యొక్క దయలో మనందరం కూడా ఒకటి కావాలని ఈ పండుగ గుర్తు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ పండుగలో 12 వాగ్దానాలు భగవంతుడు ఇచ్చారు. దాంట్లో ముఖ్యమైన 3 వాగ్దానాలను మనం ధ్యానించుకున్నట్లయితే, మొదటిగా మన యొక్క ప్రస్తుత పరిస్థితి, జీవన స్థితికి అవసరమైన అన్ని వరాలను నేను ఇస్తానని భగవంతుడు మొదటి వాగ్దానం చేశాడు. రెండవది, కుటుంబాలలో శాంతిని స్థాపిస్తానని మనకి వాగ్దానం చేశారు. మూడవది, కష్టాలలో, ఇబ్బందులలో ఉన్న వారికి ఓదార్పునిస్తారని 12 వాగ్దానాల్లో 3 వాగ్దానాలు. ఈ వాగ్దానాల ద్వారా ప్రభు అయిన దేవాదేవుడు మనందరినీ ఆశీర్వదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఈ యొక్క సిస్టర్ మార్గరెట్ మేరీ అలకోక గారు ఈ యొక్క దర్శనము ద్వారా ఆమె కూడా పునీతురాలుగా దేవుని యొక్క కృపకు పాత్రులైంది. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు యేసు తిరుహృదయ పండుగ మనందరూ కూడా దేవుని యొక్క కృపను పొందుకునే విధముగా ఉండాలని, ఈ పండుగ ద్వారా ప్రతి నెలలో మొదటి శుక్రవారం దీవబలియాగంలో భాగస్థులై దివ్య సప్రసాద ఆరాధన చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ అపారంగా దొరుకుతుందని కథోలిక శ్రీ సభ మనకు బోధించే విశ్వాసం. అటువంటి విశ్వాసంలో చాలామంది మొదటి శుక్రవారం రోజున ఆరాధనలో భాగస్థులు అవుతారు. మరి ఒక్కొక్కటి ఉపవాసాలు చేస్తారు. మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమకు దగ్గర కావడానికి మరి ఎటువంటి మాంసాన్ని కూడా తినకుండా దేవుడు మరణించిన రోజు శుక్రవారం, మరి దేవుని యొక్క ప్రేమ వ్యక్తపరిచిన రోజు శుక్రవారం. మరి ఏ లోకంలో ఎవరైనా మరణిస్తే దానిని మంచి రోజు అనరు, కానీ లోకరక్షకుడు దేవాదేవుడు మరణించిన రోజుని గుడ్ ఫ్రైడే అంటారు, శుభ శుక్రవారం అంటారు, మంచి శుక్రవారం అంటారు. అది ఒక దేవునికి మాత్రమే సాధ్యం. మనలో మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే దాన్ని ఎప్పుడు కూడా మనం మంచి రోజు అనం, కానీ దేవుడు చనిపోయిన రోజు కాబట్టి మంచి రోజు, మంచి శుక్రవారం అంటారు. అటువంటి శుక్రవారాన్ని మనము కూడా ధ్యానించుకుంటూ ఉపవాసము, ఆరాధన, ప్రార్థన, దివ్య సప్రసాదం, దీవమయాగాల్లో భాగస్థులై దేవుని యొక్క కృపకు పాత్రలవుదాం. ప్రతి శుక్రవారం తప్పకుండా దివ్య సప్రసాద ఆరాధనలో మరి దీవబలి పూజలో భాగస్థులై దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి మంచి పాప సంకీర్తనాలు చేసి హృదయ పరివర్తనం చెందుకొని దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా పొందుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభు అయిన దేవాదేవుడు ఈ యొక్క తిరుహృదయ మహోత్సవం రోజున మనందరిని ఆశీర్వదించి శుక్రవార ప్రార్థనలు, దీవబలియాగాలు, ఆరాధనలు చేసే ప్రతి బిడ్డను దీవించాలని, మరి శుక్రవారాలు ప్రత్యేకతముగా చేసే ప్రార్థన కోరికలు భగవంతుడు ఆశీర్వదించి ఫలింపజేస్తాడని ప్రజల యొక్క విశ్వాసం. అటువంటి విశ్వాసం ద్వారా సంతానం లేని బిడ్డలకు సంతాన ప్రాప్తిని, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఇబ్బందుల నుంచి పరిష్కారాన్ని, మరి దేవుని యొక్క కృపను వారికి దయచేయమని, ఇంకా ఇతర ప్రార్థనా సహాయం కోరిన ప్రతి బిడ్డని భగవంతుడు ఎల్లకాలం ఆశీర్వదించి ఫలింపచేయమని ఈ యొక్క యేసు తిరుహృదయ మహోత్సవం రోజున భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకొందాం. ప్రభు అయిన దేవాదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరినీ దీవించుదురుగాక. యేసు ప్రభుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. యేసు ప్రభుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. యేసు ప్రభుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరినీ తన యొక్క ప్రేమను మనందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.